బ్రేకింగ్ న్యూస్ నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం పెగడపల్లిలో తీవ్ర విషాదం జరిగింది. కరెంటు తీగలు తగిలి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చనిపోయారు. సాటాపూర్ గ్రామానికి చెందిన గంగారాంకి పెగడపల్లిలో కొంత వ్యవసాయ భూమి ఉంది. అయితే అడవి పందుల బారి నుంచి పంటను రక్షించుకునేందుకు కరెంటు ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలనుకున్నాడు. అయితే ఇదే క్రమంలో భార్య కొడుకుతో కలిసి పొలానికి వెళ్లాడు. ఈ టైంలో బోర్ మోటార్ కరెంటు వైర్లు బయటకొచ్చి ఆ కుటుంబ సభ్యులకు తగిలింది. దీంతో ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు. ఫస్ట్ గంగారాంకు షాక్ తగలడంతో పక్కనే ఉన్న భార్య బాలామణి భర్తను కాపాడబోయి ఆమె కూడా కరెంటు షాక్ గురైంది. కొంచెం దూరంలో ఇది గమనించిన కొడుకు పరిగెత్తుకుంటూ వచ్చి తల్లిదండ్రులను కాపాడేందుకు ఇద్దరిని లాగుపోయాడు. కొడుకుకు కూడా కరెంట్ షాక్ కొట్టడంతో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. నిజామాబాద్ లో కూడా కరెంట్ షాక్ తో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు చనిపోవడం పట్ల గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అయితే ఒకరిని కాపాడబోయి మరొకరు పట్టుకోవడంతో కూడా ముగ్గురికి కరెంట్ షాక్ కొట్టి అక్కడక్కడే మరణించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, చెప్పండి, ఘటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? అఖిల నిజామాబాద్ జిల్లాకు సంబంధించి బోధన్ మండలం పెగడపల్లిలో విషాదం చోటు చేసుకుంది. గ్రామ శివారులోని ఒక పొలంలో షాటాపూర్ కి చెందిన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు కరెంట్ షాక్ తో మృతి చెందారు. గంగారం, అతని భార్య, కొడుకు ముగ్గురు కూడా మృతి చెందారు. అడవి పందుల కోసం ఏదైతే వెళ్లిన సందర్భంలో గంగారం కుటుంబం అక్కడికి వెళ్ళింది. అడవి పందులకు రాకుండా పొలాలను కాపాడేందుకు అక్కడ కరెంట్ షాక్ సంబంధించిన తీగల్ని పెడతా ఉంటారు. అలా పొలాన్ని కూడా మొత్తాన్ని పండించే పొలం కూడా కాపాడుకుంటారు. ఈ క్రమంలోనే అక్కడ ఉన్న కరెంట్ షాక్ తగలడంతో ఒకరిని కాపాడబోయి ముగ్గురు కూడా మృతి చెందారు. బోర్ మోటార్ కరెంటు వైర్లు అక్కడ తగలడంతో దీనికి సంబంధించిన ఆ వైర్లు తగ్గడంతో అక్కడిక్కడ మృతి చెందారు. ఒకరిని కాపాడబోయి ఇంకొకరు వెళ్లారు. ప్రస్తుతానికైతే పోలీసు కేసు నమోదు చేసుకున్నారు. అక్కడ సంబంధించిన ఎల్ఐసి డిపార్ట్మెంట్ కూడా అక్కడ వెళ్ళింది. దీనికి సంబంధించిన పూర్తి విచారణ చేస్తున్నారు. ఏం జరిగింది, ఎలా చనిపోయారనే కోణంలో పూర్తి నివేదిక ఇచ్చేందుకు కూడా కలెక్టర్ స్పెషల్ ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతానికైతే అక్కడ ఎవరైతే పంట పొలాల్లో రైతులు ఎవరుతున్నారో వాళ్ళకి సంబంధించి గంగారం, అతని భార్య, కొడుకు ముగ్గురు కూడా మృతి చెందారు. ఒకరిని కాపాడబోయి ఒకరిని కరెంట్ షాక్ జరగడంతో వారిని కాపాడే ప్రయత్నంలో భార్య వెళ్ళింది. తర్వాత కొడుకు కాపాడే ప్రయత్నం చేశారు. ముగ్గురు కూడా మృతి చెందారు. ప్రస్తుతం వారు పోస్టుమార్టం నిమిత్తం నిజామాబాద్ కి ప్రభుత్వ ఆసుపత్రి తరలించారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే కేసు నమోదు చేసుకున్నారు, దర్యాప్తు చేస్తున్నారు. రైట్ రాజేష్, థ్యాంక్ యూ.